రెడ్ రైస్ అండి. ఇవి రాత్రి నానబెట్టాను. ఒకసారి కడగాలండి, ఎక్కువ గడవకూడదు. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలండి. స్టవ్ వెలిగించి కొంచెం ఉడకనివ్వాలి. మంట ఐలోనే పెట్టండి. రైస్ ఉడుకుతుందండి. వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేయాలి. గంజి వంపకండి. గంజి వంపితే విటమిన్లు పోతాయి, టేస్ట్ ఉండదు. ఇది ఇంకా చాలా గట్టిగా ఉందండి, ఉడకాలి ఇంకా. ఈ రెడ్ రైస్ వాటర్ దగ్గరికి వచ్చే వరకు చేయాలండి. ఉడికిపోయింది. ఇది చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి. అందుకే నేను వారంలో 2-3 సార్లు వండుతాను. మనం కుక్కర్లో పెడితే గంజి వంపేయవలసి వస్తుందండి. మొత్తం మెత్తగా జావలాగా అయిపోతుంది. నేనైతే ఒకసారి కుక్కర్లో పెడితే అప్పుడు కరెక్ట్గా రాలేదని నేను అప్పటి నుండి గిన్నెలో వండుతానండి. మరి మీకు కుక్కర్లో వస్తే మీరు ఎలా వండుతారో అలా వండండి. నేనైతే ఈ పద్ధతిలోనే వండుతాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీనిలో ఏ కూర వేసి తిన్నా బాగుంటుందండి. దీనికి ఎక్కువగా పులుపు కూరలు బాగుంటాయండి. టమాటా చట్నీ కానీ, గోంగూర పచ్చడి కానీ, గోంగూర పప్పు కానీ బాగుంటాయి. ఇది కొంచెం జిగురు ఉంటుందండి. అందుకు కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయాలి. లేకపోతే కింద మాడిపోతుంది, టేస్ట్ ఉండదు అసలు. మాడిపోతే టేస్టీ ఫుడ్ రెడీ అండి. దీన్ని మనం దించినా కూడా కొంచెం కలుపుతూ ఉండాలండి. ఆ వేడికి జిగురు మీద తొందరగా అడిగట్టేస్తుంది. ఇది చల్లగా అయినాక పొడి ఆడుతుంటుందండి. వేడి మీద అయితే జిగురుగా ఉంటుంది, కొంచెం అతుక్కుపోయినట్టు ఉంటుంది. అందుకని కొంచెం చల్లగా ఉన్నప్పుడే బాక్స్లో పెట్టాలి. దీన్ని ఒకసారి వేడి చేసినాక మాటికి వేడి చేయకండి, జిగురు వచ్చేస్తూనే ఉంటుంది. ఇది చల్లగా ఉన్న రుచిగానే ఉంటుందండి. స్టవ్ బంద్ చేసేయాలి. చూడండి ఇలా ఉడికింది.